కోహ్లీ ఆడలేదు. రోహిత్ డకౌటయ్యాడు. అయినా సరే యంగస్టర్స్ ప్రదర్శనతో భారత్ విజయాన్ని అందుకుంది. ఆఫ్ఘనిస్తాన్తో పోరులో అక్కడక్కడా శ్రమించినా చివరకు గెలుపు టీమిండియాదే అయింది. ఆఫ్ఘనిస్తాన్తో టీ20 సిరీస్లో 6 వికెట్ల తేడాతో గెలిచి 1-0తో ముందంజ వేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన ఆఫ్ఘనిస్తాన్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. నబీ 27 బంతుల్లో 2 ఫోర్లు 3 సిక్స్లతో 42 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అనంతరం భారత్ 17.3 ఓవర్లలో 4 వికెట్లకు 159 పరుగులు చేసి గెలిచింది. 40 బంతుల్లో 5 ఫోర్లు 2 సిక్స్లతో 60 పరుగులు చేసి నాటౌట్గా నిలిచిన శివం దూబే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. జితేష్ శర్మ 20 బంతుల్లో 5 ఫోర్లతో 31 కొట్టి ఆకట్టుకున్నాడు. ఛేదనలో రెండో బంతికే భారత్కు షాక్ తగిలింది. శుభ్మన్ గిల్తో సమన్వయ లోపంతో కెప్టెన్ రోహిత్ శర్మ పరుగులేమీ చేయకుండానే రనౌటయ్యాడు. మిడాఫ్ దిశగా ఆడిన రోహిత్ సింగిల్ కోసం దూసుకుపోగా గిల్ ఏమాత్రం స్పందించకుండా క్రీజ్లోనే ఉండిపోయాడు. దాంతో డకౌట్ అయిన రోహిత్ గిల్పై తీవ్ర ఆగ్రహాన్ని ప్రదర్శిస్తూ వెనుదిరిగాడు. తర్వాత 12 బంతుల్లో 5 ఫోర్ల కొన్ని చక్కటి బౌండరీలు కొట్టిన గిల్ 23 చేసి స్టంపౌట్గా వెనుదిరిగాడు. భారీ షాట్లు ఆడటంలో తడబడిన తిలక్ వర్మ 22 బంతుల్లో 26 చేసి ఎక్కువసేపు నిలవలేకపోయాడు. ఈ దశలో దూబే, జితేష్ భాగస్వామ్యం జట్టును గెలుపు దిశగా నడిపించింది. ఆఫ్ఘాన్ పేలవ ఫీల్డింగ్ కూడా భారత్కు సానుకూలంగా మారింది. జితేష్ వెనుదిరిగిన 9 బంతుల్లో 16 నాటౌట్గా నిలిచిన రింకు సింగ్ సహకారంతో దూబే మరో 15 బంతులు మిగిలి ఉండగానే మ్యాచ్ను ముగించాడు.